నేను చెప్పాను కదండీ! ఒపెయిన్‌లో చిమ్నీస్ ఆర్ బెస్ట్ అని. సో, మనకి సైజ్ కూడా చాలా స్లీక్‌గా, నీట్‌గా ఉంటుంది. హ్మ్. మనం ఆన్ చేయంగానే మనకిది ముందుకొస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి ఓకే. చూపిస్తాను ఆన్ చేసి. ఇట్స్ జస్ట్ టచ్ అనమాట. ఓకే. ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. జస్ట్ సెన్సార్ అనుకుంటే ఇలా అనగానే సెన్సార్. వచ్చేస్తుంది. సెన్సార్‌తో మనకి డైరెక్ట్‌గా ఎయిర్ అనేది మొత్తం ఇందులోంచి వెళ్ళిపోతుంది. మనకి ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు. హ్మ్. అండ్ ఆల్సో దీని చిమ్నీ పైన కూడా మేము స్టోరేజ్‌గా కూడా యూజ్ చేసుకుంటాం. స్టోరేజ్‌ని ఓకే. కూడా వేస్ట్ చేయమనమాట. ఓకే. దీని దగ్గర కూడా వేస్ట్ ఏం చేయలేదు స్పేస్‌ని. వేస్ట్ చేయకుండా ఓకే. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు హ్మ్. పెట్టారు. సో, చిమ్నీస్ ఆర్ బెస్ట్ ఇన్ ఒపీన్. అండ్ ఆఫ్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్‌గా ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఓకే. సింపుల్‌గా. మళ్ళీ మనం ఆయిల్ చేతులు కానీ ఏమైనా టచ్ చేయడం అట్లా ఏమి ఉండదు. డైరెక్ట్ సెన్సార్‌తో మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. చూడండి. హ్మ్. అలాంటి ఆగండి. వెళ్తుంది. ఓకే. ఓకే. మొత్తం సెన్సారే అన్నమాట. ప్రాబ్లమ్ హ్మ్. లేదు. అండ్ స్పేస్ కూడా ఎక్కువ ఏమి ఎక్కువ తీసుకోకుండా తీసుకోవట్లేదు. అండ్ వెరైటీగా కూడా ఉంది. చిమ్నీస్ అన్నీ కూడా కొంచెం వేరే డిఫరెంట్‌గా చూస్తాము. ఇక్కడ అవును. మోడల్ వచ్చి కొంచెం డిఫరెంట్‌గా హ్మ్. ఉందన్నమాట. ఓకే. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. నార్మల్‌గా మన దాంట్లో అయితే గ్రీజ్ అవన్నీ పట్టేస్తా ఉంటాయి. హ్మ్. సో, దీంట్లో అలా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈజీ క్లీనింగ్ కూడా ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ కిచెన్‌కి సంబంధించి మనం ప్యాంట్రీ గాని, స్టోరేజ్ గాని చిన్నగా అడిగారు వాళ్ళు. సో, మన ఓకే. సైజ్‌ని బట్టి మనము ఇచ్చామండి. క్లోజ్డ్ డోర్ ఒకటి, ఓపెన్ డోర్ ఒకటి. ఓకే. వాళ్ళు జస్ట్ నార్మల్ షెల్ఫ్స్ అడిగారు ప్యాంట్రీకి. సో, నేను మామూలుగా ఇచ్చేసాము. ఇదొకటి, క్లోజ్డ్ ఒకటి, ఓపెన్ ఒకటి ఇచ్చాము. ఓకే. జస్ట్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. అలానే మనము పైన ఎక్కువ ఫిల్లర్ ఇచ్చేసాం ఈసారి. హ్మ్. ఎందుకంటే పైన బీమ్స్ వచ్చాయి. ఈ అవును. ఇంటికి ఎక్కువ బీమ్స్ ఉన్నాయి. సో, దాన్ని బట్టి మేము ఫిల్లర్స్ ఇచ్చేసామండి. అలానే ఇక్కడ ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఎక్కువ ఇచ్చేసాము. మనకిక్కడ 2 బీమ్స్ వచ్చాయి ఇటు సైడ్ మీరు చూస్తే గనక. సో, అవును. 2 బీమ్స్ ఇచ్చేసరికి మనం ఏం చేసామంటే కింద స్టోరేజ్, పైన కూడా స్టోరేజ్ ఇచ్చి 2 షెల్ఫ్స్ లాగా డివైడ్ చేసి పైన ఫిల్లర్ ఇచ్చేసి మనం కింద 2 స్టోరేజ్ ఇచ్చాము. ఓకే. అంటే బీమ్స్ బీమ్‌కి వల్ల తగ్గట్టుగా నీట్‌గా ఉండకుండా మీరు దీంతో కవర్ చేసారన్నమాట నీట్‌గా కనపడటం కోసం. అవును. ఓకే. బీమ్స్‌ని బట్టి కూడా మేము చెప్పాం కదండీ ఎంఎంతో సహా మేము కాలిక్యులేట్ చేస్తామని. సో, బీమ్‌ని కూడా కాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టుగా మేము డిజైన్ చేసాం. మనం ఇప్పుడు వానిటీ చూపిస్తానండి. ఓకే. మా దగ్గర ఓపెన్ వానిటీస్. ఇది ఒక చిన్న వానిటీ అన్నమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ పక్కనే మేము వానిటీ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. మనకి సేమ్ ఫాసెట్స్‌లో డిజైన్స్ ఉంటాయి మనకి. హ్మ్. అండ్ ఆల్సో మనకి చెప్పాను కదండీ మీకు షోరూమ్‌లో చూపించాను అవును. కదండీ. సో, లైట్ ఉంటుంది. కొన్ని మిస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ క్లయింట్ జస్ట్ లైట్ ఆప్షన్ అడిగారు. సో, ఓకే. చిన్న మినీ వానిటీ కాబట్టి మేము దీనికి జస్ట్ లైట్ ఆప్షన్ ఇచ్చాము. లైట్ కూడా మనకు కనిపియదు. హ్మ్. చాలా నీట్‌గా, ఎలిగెంట్‌గా అవును. కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. ఓకే. మిర్రర్ కూడా మనకి ఓపెన్ నుంచే ప్రొవైడ్ చేస్తాం మనం. మనకి ఇదొచ్చేసి సింటెడ్ స్టోన్ అండి. మీరు చూడండి ఇక్కడ సింటెడ్ స్టోన్‌కి, సింక్‌కి సెపరేట్‌గా లేదు. ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ మేడ్ కాబట్టి సింక్‌ని, దీన్ని కూడా మనం అక్కడే వాళ్ళు అటాచ్ చేసి పంపించేస్తారు. ఓకే. ఇక్కడికొచ్చి సెపరేట్‌గా ఫిక్సింగ్ అలా ఏమి ఉండదు. డైరెక్ట్‌గా కంప్లీట్‌గా మొత్తం ఒకటే అయితే ఇప్పుడు. ఒకటే ఉంది. చూడండి మీరు యూ కెన్ ఫీల్ దట్. సెపరేట్‌గా కాదు. డైరెక్ట్ అవును. అటాచ్ అయిపోయి అటాచ్ ఉంటుంది. ఉంది. అండ్ ఆల్సో మనకి కింద స్టోరేజ్ కూడా ఇస్తారు. ఇదొచ్చేసి మనకి సింక్ ఫాసెట్ ఉంది కదా! హ్మ్. దానికోసం అని ప్రొవిజన్. ఓకే. మిగతాదంతా మనం స్టోరేజ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. షింక్ వచ్చే వరకు గ్యాప్ ఇచ్చేసేసి మొత్తం అంతా స్టోరేజ్ కింద మళ్ళీ స్టోరేజ్ ఇచ్చారు. కింద యూజ్ ఓకే. చేసుకోవచ్చు.